అందరికి క్షణార్థులు నేనైతే మీ గౌరీని వచ్చినలా ఇలా మీకోసం మంచి మంచి గరం గరం వార్తలు తీసుకొచ్చిన అవేంటో చూసేద్దామా. ఇవన్నీ చూడాలంటే ముందుగా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. చట్పట్ ముచ్చట్లు. ముందు చూడురి ముఖ్యాంశాలు. పాలకు జీఎస్టీ పన్నులు చేస్తున్నారు ధర్నాలు. లక్కిగాడితో గొడవ, బొత్ససార్తో చేస్తున్నాడు దందా. తెల్లగా ఉంది కాకి, చెప్పాలిగా మీకు స్టోరీ. బ్లాక్ మెయిల్ తో భయం, తోలొల్చిర్రు జనం. ఇక మనకు రోజు నిత్యావసరాలంటే ముందుగా గుర్తొచ్చేది ఏంటిదంటే పాలు. అయితే మన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా నిరసనలు ధర్నాలు చేసిరు. మరి ఆ కథ ఏందో మీరు చూడురి. ఇక పాలు మరియు పాల అనుబంధ ఉత్పత్తులపైన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మేడ్చల టీఆర్ఎస్ శ్రేణులు నిరసన ధర్నా చేపట్టారట. మరి ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది. ఇప్పటిదాకా మనం ఇటువంటి ప్రధాని చూడలే, ఇటువంటి ప్రభుత్వాన్ని చూడలే. ప్రతిరోజు పెట్రోల్ వేస్తుండు, ప్రతిరోజు డీజిల్ వేస్తుండు, ప్రతిరోజు కూడా నిత్యావసర వస్తువులు గ్యాస్ ప్రతిరోజు కూడా పాల మీద పన్ను, పాలతోని పెరుగు అవుతుంది, పెరుగు మీద పన్ను, పెరుగుతోటి లస్సి అవుతుంది, లస్సి మీద లస్సి మీద బటర్ మిల్క్ అవుతుంది, బటర్ మిల్క్ తోని పన్ను, పాలతోటి పన్నీర్ అవుతుంది, పన్నీర్ మీద పన్ను, ప్రతి దాని మీద పన్ను, ట్యాక్స్ ట్యాక్స్ వ్యవసాయం మీద రైతులకు, ప్రతి దాని మీద వ్యవసాయ ఉత్పత్తి చేసే రైతులకు, పనిముట్ల సామాన్ల మీద అన్నింటినీ కూడా ట్యాక్స్, ప్రతి దానికి కూడా జీఎస్టీ. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం మన జీవితంలో నిత్యావసర వస్తువుల మీద కానీ, హాస్పిటల్ పోతే పేషెంట్ మీద ట్యాక్స్, శ్మశాన వాటికి పోతే శ్మశాన వాటిక మీద శవాల మీద ట్యాక్స్. ఇటువంటి ప్రభుత్వాన్ని, దళిత ప్రభుత్వాన్ని మన జీవితంలో కూడా చూడలే, మనం చూడవం కూడా. కాబట్టి తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అన్ని ట్యాక్సులు తక్కువ దాకా మేము వదలం. బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని పాలతోనే దాకా మనం తరిమికొట్టే దాకా వదలం కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇంత దరిద్ర ప్రభుత్వాన్ని ఎవ్వరు కూడా చూడలే. పేద ప్రజల నట్టి విరుస్తున్న ప్రభుత్వం అంతా, ఘోరమైన ప్రభుత్వం. ఇన్ని రకాల ట్యాక్స్ వేసే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉండదు. పెద్ద ఎత్తున ట్యాక్సులన్నీ కూడా తక్కువ చేసేదాకా ఈ ఉద్యమం కొనసాగుతున్న కూడా మనం చేస్తున్నాం. జై తెలంగాణ. ఇక మా జాగ్గాడు అదే కొత్త పేరు పెట్టుకున్నాడు కదా మా లక్కీగాడు. బొత్ససార్తో పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడనీకి పోయిండు. మరి ఏం మాట్లాడుతాడో ఏమో చూద్దాం పారి. హాయ్ అక్క, చెప్పు, ఎనీ ప్రాబ్లం? అబ్బా మళ్ళా మొదలు పెట్టిండు వీడు. బొత్ససార్ దగ్గరికి పోతా అన్నో, మరి ఏంది సంగతి? వెళ్ళాను అక్క, ఇప్పుడు నీ ముందే సార్తో మాట్లాడతాను. సార్ ఎన్నో ఆంధ్రాలో ఉన్నాడు కదరా, నాతో ఎట్లా మాట్లాడిస్తావురా? డోంట్ వరీ, ప్లీజ్ వాచ్. సార్, పోలవరం ఎత్తు కొంచెం పెంచారంట, నిజమా? హిస్ట్రూ? పోలవరం ఎత్తు పెంచడం వల్ల అంటే ఎప్పుడు పెంచారు ఎత్తు? ఒరిజినల్ డిజైనే కదా పోలవరంది. ఆ తర్వాత ఏమైనా సిడబ్ల్యూసీ పర్మిషన్ లేకుండా ఏమైనా చేశారా? చేయలేదు కదా. అంతా ఆ ప్రకారమే జరుగుతుంది కదా. విభజన చట్టంలో ఇచ్చిన అంశాలు దాంట్లో ప్రకారం జరుగుతుంది.
ఒక పని దానివల్ల భద్రాచలం ముంపు వస్తుంది, భద్రాచలం ముంపు లేదనేది మనం ఇంతకు ముందు నుంచి అందరూ తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి దగ్గర నుంచి ఇలాంటి పరిణామాలు జరుగుతున్నవే. 100 సంవత్సరాల తర్వాతే మొదటిసారి వచ్చింది ఈ వరదలు. వచ్చిన పరిస్థితి నేపథ్యంలో ఆ రకంగా చూసుకుంటే హైదరాబాద్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో విభజన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల మా ఆంధ్రాకు కూడా వచ్చిన ఆదాయం తగ్గిపోయింది. హో అవును సార్. అయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్ర కలిపిమని మళ్ళీ పూర్వంలాగా ఉండమని అడిగితే బాగుంటుంది, తీసిమనండి, తప్పులేదు. మళ్ళీ రాష్ట్ర విభజన మానేసి రాష్ట్రం అంతా 2 రాష్ట్రాలు కాబట్టి తెలుగు రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఉమ్మడి రాష్ట్రం ఉంచమనండి, అభ్యంతరం లేదు. పెద్ద ప్లానే. మరి దేనికి జగనేనా సార్ సాంకేతికంగా ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని ఎలాగా ఓవర్కమ్ అవ్వాలి, ఏ రకమైన స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు అక్కడైనా ప్రజలు ఎక్కడైనా ప్రజలే, అక్కడైనా సమస్య ఎక్కడైనా సమస్య. ఆ సమస్య లేకుండా ఏ రకంగా చూసుకోవాలనేది ఎవరైనా మాట్లాడిన వ్యక్తులు మాట్లాడినప్పుడు బాధ్యతగా మాట్లాడుతుండాలి. అంతేగాని ఇవే ముంపు అయిపోయింది, ఇదే దానికి కారణాలు ఇవే అని ఎలాగవుతుంది. హో అంటే మరి ప్రజలను ఎవరు చూసుకోవాలి సార్? అది కరెక్ట్ కాదు. మొన్న కేసీఆర్ కూడా అన్నారు సార్, పక్కన ఉన్నది పాకిస్తాన్ ప్రభుత్వం ఏం కాదు కదా, మేము ఏపీతో ఓకే, సెటిల్ చేసుకుంటాం. చాలా మంచి మాట, అది మంచి మాట. దానికి పూర్తిగా స్వాగతిస్తాము. బాధ్యత ప్రభుత్వంగా అది నేనైనా మా ముఖ్యమంత్రి గారైనా ఈ రాష్ట్రంలో ఏ ప్రజలైనా దాన్ని స్వాగతం. ఎందుకంటే మనమేమి కాదు కదా, ఏదైనా సమస్య వస్తే సమస్య పరిష్కారం చేసుకోవాలి కానీ తప్ప అంతేగాని రెచ్చగొట్టే మాటలు, ఈ రకమైన మాటలు అవి ఉండడం అనేది అది చాలా తప్పది. సార్ భద్రాచలం పక్కన ఉన్నటువంటి 5 గ్రామాలని ఏపీ ప్రభుత్వం మొన్న పట్టించుకోలేదు, వరదల్లోనే వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోయారని చెప్పి కూడా పువ్వాడ అజయ్ టీఆర్ఎస్ మంత్రి. ఎవరు పువ్వాడ అజయ్ అతని సంగతి చూసుకోమనండి. ఈ రాష్ట్రంలో విలీనమైన గ్రామాలని వాళ్ళ బాధ్యత పూర్తిగా మాది, అక్కడ ఉన్న ప్రజల బాధ్యత మాది, మేము పట్టించుకునే బాధ్యత మాది. ఆయన వచ్చి అక్కడున్న ఖమ్మం జిల్లాలో ఆ ప్రజలు ఏ విధంగా పేపర్లో వస్తున్నాయో, ఏ విధంగా స్టేట్మెంట్లు వస్తున్నాయో ఆయన దాన్ని చూసుకోమనండి. వీటి సంగతి దయచేసి పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని పక్క ఉన్న ప్రజల్ని దాని గురించి కామెంట్ చేయడం అనేది ఒక బాధ్యత గల వ్యక్తులుగా తగదు. వాళ్ళ వరకు వాళ్ళు చూసుకోమనండి. ఆ ప్రజలు మా ప్రజలు, మేము చూసుకుంటాం. మా కుటుంబంలో మా ప్రజలు మేము చూసుకోవడం మాకు తెలియదు. మా కుటుంబ సభ్యుల సంగతి మాకు తెలియదా? మాకు ఎవరో చెప్పాలా, వెళ్ళి చూపెట్టాలా? మాకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా. మేము ఈ ప్రభుత్వం బాధిక ప్రభుత్వం ఈ వరదల్లో వచ్చిన వరదల్లో ఒక ప్రణాళికాబద్ధంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా విజయవంతంగా నెరవేర్చాం. అందరికీ ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఆ కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం. పార్లమెంట్లో ఈ సమావేశాల్లోనే ఈ విలీనానికి సంబంధించి మేము డిమాండ్ తీసుకొస్తాం. మోస్ట్ వెల్కమ్, తీసుకురమ్మనండి. సైమిల్టేనియస్గా అదే డిమాండ్ని రాష్ట్ర విభజన మళ్ళీ రాష్ట్రాన్ని కలిపేయాలని డిమాండ్ కూడా మేము కూడా తీసుకొస్తాం. తీసుకురమ్మండి, దాన్ని తప్పేముంది. హైదరాబాద్లో అంతే, అదేదైనా తీసుకొచ్చిన తర్వాత చెప్తాం. అలా తీసుకొస్తే అప్పుడు ఏం చేయాలనేది కూడా మేము చెప్తాం. అప్పుడు మా డిమాండ్ ఏంటో మేము కూడా చెప్తాం. హో అవునా సార్? ఓకే, మరి వెళ్ళి రండి. జాగ్రత్త, బాయ్. కొంచెం చూసి మాట్లాడరా సార్తోని. ఓకే అక్క. మరి సార్ ఏమంటున్నారు తమ్మి? ఎవరు మాట్లాడినా వారి పనులు వాళ్ళు చూసుకోండి. అంటే పక్క రాష్ట్రాల మీద పడిపోవడం కాదు. ఆ రోజు విభజన జరిగినప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? 7 మండలాల గురించి అంత దిగులు ఉంటే మళ్ళీ కలిసిపోదామని చెప్పారు మై డియర్ సిస్టర్. ఓ అవునా తమ్మి, అట్లనా? ఓ అక్క, ఎప్పటి వరకు చెవులు ఎక్కడ పెట్టొచ్చావో, ఎప్పటి వరకు సార్ మాట్లాడింది వినలేదా? మళ్ళీ నన్ను అడుగుతున్నావు. నువ్వు రాకపోవడమే మంచిదిరా బాబు. నిన్ను ఆఫీస్కి రమ్మన్నా తప్పే, పోయి వార్తలు తెమ్మన్నా తప్పే. ముందు బాగానే వార్తలు చెప్పేటోడివి, ఇక మరి ఇప్పుడేమన్నా కొమ్ములు వచ్చినాయా? నేను వచ్చినప్పటి నుండి ఇట్లా తయారైనదిరా నువ్వు. ముందు బాగానే వార్తలు చెప్పేటోడివి, మరి ఇప్పుడేమన్నా కొమ్ములు వచ్చినాయా? ఓ సతాయిస్తున్నావు. ఓ గౌరీ టౌరీ, ఇది లక్కీ కాదు. ఐఆమ్ జాక్, హాలీవుడ్ హీరో. వీడు మళ్ళా మొదలు పెట్టిండ్రా బాబోయ్. నువ్వు హాలీవుడ్ హీరోయిగా మీ ఊరు అమెరికాకి వెళ్ళిపో. ఓకే, చిరాకు పడకు. నాకు జో బైడెన్తో మీటింగ్ ఉంది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తా.
బాయ్. అమ్మయ్యా ఓ పని అయిపోయిందయ్యా. ఇక వీని సోదంతా మనకెందుకు గాని మనం మిగతా ముచ్చట్లు చెప్పుకుందాం. తెల్లగా అంటే పావురం, హంస, బాతు ఇంకొన్ని ఉంటాయి. కానీ కాకులు తెల్లగా ఉంటాయా ఏంది? నాదికు వింతగా చూస్తురు. నిజం, మీకు ఒక కాకిని చూపిస్తా, ఇక మీరే ఒప్పుకుంటారు. ఇక ఈ కథ వింటే ఎవరికైనా గమ్మత్తుగా ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు ఇట్లాంటి కథలు వింటే కూడా మంచిగా అనిపిస్తుంది. అదేం కథనో ముందు నుర్రి. చిత్తూరు నగరం 18వ వార్డులో గిరింపేటలో ఓ అద్భుతమే చోటు చేసుకుందట. మరి గత కొన్ని రోజులుగా శ్వేతవర్ణంతో ఉన్న కాకి పరిసర ప్రాంతాల్లో అందరినీ తిరుగుతూ ఆకర్షిస్తుందట. ప్రతిరోజు యథావిధిగా ఒక కొబ్బరి చెట్టు పైన వాలి అరుస్తూ ఉంటుందని అక్కడ ఉన్న స్థానికులు చెప్తారట. మరి మొదట్లో ఆ కాకిని చూసి పావురం అనుకున్నారట. కానీ బాగా తీర గమనించినాక అది కాకిగా తేలడంతో ఆశ్చర్యపోతున్నారట అక్కడ జనాలు. ఇంతకీ శ్వేతవర్ణం అంటే ఏంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు వాళ్ళ మీరు. శ్వేతవర్ణం అంటే వైట్ కలర్, అంటే తెల్ల రంగు అనమాట. ఇక ప్రేమికులు అనగానే పార్కులల్లా, సినిమా హాల్లల్లా ఎక్కడెక్కడో కనిపిస్తుంటారు. ఇది చూసి ఒకడైతే దొంగ సచ్చినదవా వీళ్ళని బ్లాక్ మెయిల్ చేసుడు మొదలు పెట్టిండు. అదేందో కథ మీరే చూడు. ఇక ఇట్లాంటి కీచకోళ్ళు అక్కడిక్కడ మనకు తగులుతూనే ఉంటారు. వీడిని అసలు ఏం చేయాలి, సంపి బొంద పెట్టాలన్నంత కోపం వస్తాయి ఇట్లాంటి వాళ్ళని చూస్తే. అసలు ఏంటి తెలియదు ఉట్టి అనే బ్లాక్ మెయిల్ తయారవుతారు మన లోకంలో. అసలు ఈ బ్లాక్ మెయిల్ సంగతి ఒకసారి ఏందో చూద్దాం. సూర్యాపేట జిల్లా చివ్యంల మండలం ముందుకొండ గుట్టల అడవిలోకి ఒక ప్రేమ జంట పోయిందట. మరి వాళ్ళు ఏదో సినిమాకో షికారుకో పోదామని బయటకు వచ్చి అడవులలో పోతే సెల్ ఫోన్లో వాళ్ళు ఉన్న వీడియోస్లని తీసి బ్లాక్ మెయిల్ చేస్తాడట ఒక యువకుడు. ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి బాగా చితకబాది పోలీసులకు అయితే అప్పగించినట. మరి నెల రోజులుగా సుమారు ఈడట 40 జంటల లాస్ట్లో వీడియోలు తీసి అందరినీ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దొగుదామని చూస్తుండట. మరి ఇట్లా వేస్తేగా జనాలు ఎందుకు ఊకుంటారులా. శివంలో పోలీసులు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారట. యువకుడిని అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తారట. మరి విచారణలో బయటపడింది ఏంటంటే నిందితుడు ఆత్మకూరు మండలం ఎప్పుడు గ్రామానికి చెందిన రామకృష్ణ అట. ఏదేమైనా సరే రామకృష్ణ, ఇట్లా ప్రేమ జంటల వీడియోలు తీసి నువ్వు బ్లాక్మెయిల్ చేసి అయితే కరెక్ట్ కాదు. నీలాంటి వారినైతే ఖచ్చితంగా చంపాల్సిందే. ఇక ఇప్పుడు రైతు బంధు కూడా తింటారు. అవును, రైతు బంధు కూడా పడుతుందట. సోషల్ మీడియాలలో వీడియోలు పోస్ట్ చేయడానికి పోటీలు పడతా ఉంటారు. కానీ కొన్నిసార్లు గాషారం బాగాలేకపోతే గిట్లాంటి కథే జరుగుతుంది. ఈ మధ్య అయితే చాలామంది ఇక ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ అని మొదలు పెడితే చాలా దాంట్లో ఒకరి తర్వాత ఒకరు పోస్టులు చేయడం మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఏడ పడితే ఆడ టిక్ టాక్లు చేయడము, రీల్స్ చేయడం ఇది ఒక సంబరంగా అయిపోతుంది జనాలకు. అయితే ఇట్లాంటి ఒక కథ ఈరోజు మీకు చెప్తాను నేను. ఇక హైదరాబాద్లో మెట్రో రైలు దగ్గర అంట రెచ్చిపోతున్నారంట జనాలు. అయితే ప్రజలు ఇక్కడ ఏం చేస్తున్నారంటే యువకులు మాత్రం మంచి టిక్ టాక్లు అది ఇది అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా పెడుతున్నారంట. ఇక దీంతో అసలు కథ ఏందో చూద్దామని చూడగా అక్కడ మెట్రో వాళ్ళ అధికారులకు తెలిసింది ఏంటంటే ఇక మెట్రోలో జరుగుతున్న విషయం ఇదని తెలిసింది. దీంతో ఆ యువతి అసలు ఎవరు ఈమా అని చెప్పేసి ఎంక్వైరీ చేయడానికి చేస్తున్నారంట. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ యూత్ని అదుపులో తీసుకున్నారంట. వాట్ ఎ స్టోరీ. ఇలాంటి కథలు విన్నప్పుడు చాలా హ్యాపీగా కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది.
మన ముచ్చట్లని చూసిరు కదులా మరికొన్ని ముచ్చట్లతో మంచి మంచి ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుసుకుందాం అందరికీ శనార్థులు.